హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే చంపేశారా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ నాయకత్వంలోని ఆర్మీ ఇమ్రాన్ ఖాన్కి విషం ఇచ్చి చంపేసిందా? ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అదిహాలా జైల్లో 2013 నుంచి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2013 మే 16వ తారీఖున అనేక అవినీతి కేసుల్లో ఇమ్రాన్ ఖాన్కి జైలు శిక్ష విధించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. మొదట్లో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి పార్టీ నాయకులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇమ్రాన్ ఖాన్ని తరచుగా జైలుకి వెళ్ళి కలిసి వస్తుండేవాళ్ళు, ఇమ్రాన్ ఖాన్తో మాట్లాడొస్తుండేవాళ్ళు. కానీ కొంతకాలంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కలవనివ్వటం లేదు. ఎందుకు కలవనివ్వటం లేదు? అసలు ఏమైంది ఇమ్రాన్ ఖాన్కి? ఇప్పుడు పాకిస్తాన్ మొత్తం రచ్చగా ఉంది పరిస్థితి. నిజానికి ఈ వీడియో నిన్నే చేయాలి నేను, కానీ వదంతుల మీద చేయటం కరెక్ట్ కాదు అనే కారణం చేత చేయలేదు. కానీ ఈ రోజు కూడా పాకిస్తాన్ అఫీషియల్గా ఇమ్రాన్ ఖాన్ని కుటుంబ సభ్యులకు చూపించకపోవడం, పైగా వాళ్ళ సిస్టర్స్ జైలుకి వెళ్తే వాళ్ళని నిర్బంధించడం, తర్వాత వీళ్ళ పార్టీ కార్యకర్తలు, పీటీఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద లాఠీ చార్జీ చేయటం, ఇవన్నీ ఏ సంకేతాలు పంపిస్తున్నాయి? ముందుగా ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే చంపేశారని చెప్పేసి ఆఫ్ఘన్ టైమ్స్ వాళ్ళు వార్త ప్రచురించారు. తర్వాత బెలుచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ వాళ్ళు కూడా అవును ఇమ్రాన్ ఖాన్ జైల్లోని చంపేసి ఉంటారని చెప్పేసి వాళ్ళ అనుమానాన్ని వ్యక్తం చేశారు. కొన్ని మీడియా ఛానల్స్ అదే పనిగా ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే చంపేశారని చెప్పేసి వార్తలు ప్రచురించాయి. తర్వాత పెద్ద ఎత్తున పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ అభిమానులు రోడ్ల మీదకి వచ్చారు. ఇప్పటికీ పాకిస్తాన్లో అత్యంత పాపులర్ లీడర్గా ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ పాపులారిటీ ఎంత అంటే, మొన్న జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్కి సంబంధించిన పార్టీ పీటీఐని పోటీ చేయనిలేదు. పార్టీని పోటీ చేయనివ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు. దాదాపు 100 మంది గెలిచారు. ఇప్పుడు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే షెహబాజ్ షరీఫ్ ఉన్నారో అతని పార్టీ కంటే కూడా ఇమ్రాన్ మద్దతుదారులే ఎక్కువ మంది ఎన్నుకోబడ్డారు. కాకపోతే వాళ్ళు ఇండిపెండెంట్ కావడం వల్ల, వాళ్ళ ఒక పార్టీ మీద లేకపోవడం వల్ల ప్రైమ్ మినిస్టర్ అతనయ్యాడు, షెహబాజ్ షరీఫ్ అయ్యాడు. నిజానికి అక్కడ మొత్తం కూడా పేరుకే డెమోక్రసీ, మొత్తం ఆర్మీ కంట్రోల్లో ఉంటుంది. ఇమ్రాన్ ఖాన్ని ప్రైమ్ మినిస్టర్ కావటానికి ఉపయోగపడేది ఆర్మీనే. ఇమ్రాన్ ఖాన్ని పదవి నుంచి దించేసింది ఆర్మీనే. వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, అనుకూలంగా లేనప్పుడు ఇంకో రకంగా ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ మీద అవినీతి కేసులు పెట్టి జైల్లో పెట్టి ఎన్నికలు జరిపి వేరే వాళ్ళ చేతుల్లోకి అధికారాన్ని ఆర్మీ కట్టబెట్టింది. ఎందుకు? ఇమ్రాన్ ఖాన్ ఆర్మీ చెప్పినట్టు వినట్లేదని. ఆ ఆర్మీ చెప్పినట్టు వినే వాళ్ళకి అక్కడ ప్రయారిటీ. గత ఏప్రిల్లో కూడా ఇమ్రాన్ ఖాన్ అమెరికాతో కలిసి అసీం మునీర్ నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని చెప్పేసి కామెంట్ చేశారు. నన్ను ఇబ్బంది పెడుతున్నారు జైల్లో, నన్ను నిర్బంధించి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, హింసిస్తున్నారు అని చెప్పేసి ఇమ్రాన్ ఖాన్ జైలు నుంచి వాపోయాడు. ఇక్కడ చాలా మందికి ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, ఇలా పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధాన్ని సృష్టించి ఆ అంతర్యుద్ధం ద్వారా అమెరికా పాకిస్తాన్ తన చేతిలోకి తీసుకొని అసీం మునీర్ని ముందు పెట్టి పాకిస్తాన్ మొత్తం తనకు అబంధ హస్తాలోకి తీసుకుంటుందా అనేటువంటి అనుమానాలు కూడా ఇక్కడ చాలా మందిలో వస్తూ ఉన్నాయి. ఇప్పటికే అసీం మునీర్కి అమెరికాకు ఉన్న సంబంధాల గురించి తెలియంది కాదు. అసీం మునీర్ డైరెక్ట్గా వైట్ హౌస్లోకి వెళ్ళి అతనితో భేటీ కాగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. గతంలో వైట్ హౌస్లోకి వెళ్ళి ట్రంప్తో భేటీ అయింది మనం చూసాం. ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలు, ఇవన్నీ ఒక్కదానికోటి డాట్స్ కనెక్ట్ చేసినప్పుడు అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది? సరే, వెనకాల అమెరికా ఉందా లేదా అనే ఒక అనుమానాన్ని పక్కన పెడితే, ఇమ్రాన్ ఖాన్ని చంపేశారు వార్తలు వచ్చినప్పుడు అఫీషియల్గా లేదు ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడు అని కుటుంబ సభ్యులకు చూపించడానికి, అఫీషియల్గా ధృవీకరించడానికి ఉన్న అభ్యంతరాలు ఏంటి? అసలు ఏం జరుగుతుంది అంటే ఇక్కడే చాలా అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే చంపేశారు అనేటువంటిది మాత్రం పాకిస్తాన్లో చాలా పెద్ద వైరల్గా మారింది. పాకిస్తాన్ ప్రజలు పెద్దగా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఆర్మీ క్యాంపుల మీద కూడా దాడి దిగుతున్నారు అన్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. గతంలో కూడా ఇమ్రాన్ ఖాన్ పార్టీ మద్దతుదారులు రావల్పిండిలో లాంగ్ మార్చ్ చేశారు. లాంగ్ మార్చ్ చేసి ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేశారు. సహజంగా అక్కడ ఎవరు కూడా ఆర్మీ ఎస్టాబ్లిష్మెంట్ మీద దాడి చేసేంత సాహసం చేయరు పాకిస్తానీలు, కానీ చేశారు. అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ చనిపోయిందే కనుక నిజమైతే పాకిస్తాన్లో అంతర్యుద్ధం తప్పదు. మరి ఆ పరిస్థితి పాకిస్తాన్ ఆర్మీ కొని తెచ్చుకుంటుందా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కొని తెచ్చుకుంటుందా, ఈ ఇష్యూని ఎలా డీల్ చేసిద్ది అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి.